జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు తన విభూతుల్ని వర్ణన చేస్తూ శాసించు వారిలో ఉండేటువంటి దండనీతిని నేనే ఉన్నాను కనుక తీర్పు చెప్పేవాళ్ళలో ఉండేటువంటి ఆ తీర్పు ఇవ్వగలిగే శక్తిగానే పరమాత్మ యొక్క తత్వం పనిచేస్తుంది. కనుక తీర్పు ఇచ్చేవాడిలో నిజాయితీ ఉంటే, పవిత్రత ఉంటే వారి నుంచి సరైనటువంటి తీర్మానం బయటకు వెలువడుతుంది. ఆ యొక్క శక్తి లోపల వారికి ఆ యొక్క స్ఫురణ తెచ్చేది పరమాత్మ యొక్క శక్తిగానే గుర్తించాలి. అందుకే మనకి ఇప్పుడు కూడా న్యాయమూర్తులంటే చాలా మనం వారికి విలువనిస్తూ ఉంటాం. వారికి చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ధర్మాన్ని నిర్దేశించేవారు కనుక భగవంతుని యొక్క అంశనే ఊతగా తీసుకుని పనిచేస్తున్న వారు ఎంతో పవిత్రులుగానే వ్యవహారం చేయవలసి ఉంటుంది. అదే విధముగా జయమును అభిలషించే వారు ఎవరైతే ఉంటారో ఆ జయత్వాన్ని పొందడానికి చూపించే రాజనీతి ఏదైతే ఉందో, ఏదో విధంగా జయాన్ని పొందడానికి వారు ఉపయోగించే కుశలత్వ స్థితులు ఏవైతే ఉంటాయో ఆ కౌశల్యమే నేనై ఉన్నాను. జయాన్ని పొందడానికి వారు ఉపయోగించేటువంటి పద్ధతులు అంటే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, నిపుణత్వాలు ఏవైతే ఉంటాయో ఆ నిపుణత్వమే ఆ రాజనీతి నేను. అదేవిధంగా గోప్య వస్తువుల్లో, రహస్య వస్తువుల్లోకెల్లా రహస్యం ఏమిటి అంటే మౌనము అన్నారు. ఇక్కడ గోప్య వస్తువులలో మౌనము నేనై ఉన్నా అన్నారు. చూడండి, ఇది చాలా గొప్ప విషయం. గోప్య వస్తువులు అంటే రహస్యంగా దాయబడేటువంటి వస్తువు. ఇంక ఏది చెప్పలేదు భగవానుడు. ఏమి రహస్యంగా దాచుకోవాలి అంటే ఇంత విలువైంది దాచుకోవాలి, అంత విలువైంది దాచుకోవాలి అని ఇంకా ఏ వస్తువుల గురించి చెప్పలేదు. మరి దేన్ని గోప్యము అన్నారంటే మౌనమును గోప్యము అన్నారు. ఇక్కడ ఏ మౌనము? మాట మౌనమా అంటే వాచా మౌనమా అంటే కాదండి. ఇక్కడ మనస్సు యొక్క మౌనము రహస్యముల్లోకెల్లా రహస్యమండి. ఇదొక్కటి మనం తెలుసుకుంటే ఈ యొక్క ఆధ్యాత్మ విద్య అనేది పూర్తయిపోతుందనే చెప్పాలి. ఇదే ఆధ్యాత్మ విద్య. ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే మౌనాన్ని పొందుతుందో అంటే ఏమీ లేనిదవుతుందో, ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతుందో, అసలు సంకల్పం పుట్టనటువంటి స్థితికి వెళ్ళిపోతుందో అప్పుడు మరి ఏమి దాని గొప్పతనం అంటే రహస్యములకెల్లా కూడా అతి రహస్యమైనటువంటి, సూక్ష్మములకెల్లా కూడా అతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది అనుభవానికి వస్తుంది. ఎప్పుడు అంటే మనసు మౌనాన్ని పొందినప్పుడే. అది మనసు లేని స్థితి. కనుక రహస్యముల్లోకెల్లా రహస్యం ఏమిటి అంటే మౌనమే రహస్యం అన్నారు. ఇది చెప్పడానికి కూడా అందనేటువంటి రహస్యం. ఇంకో విధంగా అందించడానికి కూడా అందించలేనటువంటి రహస్యం. ఇది సూక్ష్మమైనటువంటిది. కనుకనే ఇంత గొప్ప రహస్యం ఏమిటి అంటే గోప్య వస్తువుల్లో మౌనమే నేను. ఎవరైతే ఈ మౌనాన్ని అనుష్ఠానంలో తెచ్చుకోగలుగుతారో, మనస్సుని రహస్యంగా అంటే మనస్సుని మౌనంలో తీసుకెళ్ళగలుగుతారో వారికి ఆ గోప్యతత్వం ఏమిటో అర్థమైపోతుంది. ఆ గోప్యత్వంలో ఉండేటువంటి మధురత్వం ఏమిటో అనుభవానికి వచ్చేస్తుంది. కనుకనే దాన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది. ఇది స్వయములో మనంతట మనం ఆచరణలో పెట్టి చూడగలిగితే, మన మనస్సుని కనీసం ఒక్క నిమిషము కాలమైనా ఏ ఆలోచన లేని స్థితికి తీసుకెళ్ళగలిగితే ఆ ఒక్క నిమిషమే మనకి పరమశాంతినిస్తుంది. ఇది యథార్థము. కాకపోతే ఆ స్థాయిలోకి మన మనస్సుని మనము తీసుకెళ్ళుకోగలిగి ఉండాలి. దానికి తగిన మన సాధన మనం ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త పరులమై ఆ మనస్సుని అలా నిలబెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి. కనుక ఆ గోప్య వస్తువుల్లో మౌనము నేను అన్నారు. జ్ఞానవంతుల్లోని జ్ఞానము నేను. జ్ఞానము లేని జ్ఞానవంతుడే లేరు. అసలు వాడు జ్ఞాని అని చెప్పుకోవాలంటే వారిలో జ్ఞానం ఉంటేనే వాడిని జ్ఞాని అంటాం. జ్ఞానము లేని వాడిని జ్ఞాని అని అనలేం. కనుక జ్ఞానవంతుల్లో ఉండే జ్ఞానమే నేను. ఏమి జ్ఞానం అండి అంటే మరి సత్యమును గుర్తించే జ్ఞానము, యథార్థము, నాశరహితమైన దాన్ని గుర్తుంచుకోగలిగే జ్ఞానము. ఇటువంటి స్మృతినే జ్ఞానము అన్నారు. కనుక అటువంటి జ్ఞానుల్లో ఉండే ఆ జ్ఞానమే నేను. కనుక జ్ఞానాన్ని పొందే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే ఆ జ్ఞాన స్వరూపుడుగా భగవంతుడే మన యందు నిలిచిపోతాడు.
భగవంతుడంటే ఇంకెక్కడి నుంచో వచ్చి మనకి దర్శనమయ్యేవాడు కాదు. ఎవరైతే జ్ఞానాన్ని స్వయం కృతంగా తమకు తామే పొందేటట్టుగా ఈ జ్ఞానవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఆ స్ఫురణతో ఉండడానికి ప్రయత్నిస్తాము, సత్యమునందు ఎల్లప్పుడూ కూడా శృతి కలిగి ఉంటాము, సత్యమైనటువంటి దైవమునందు అంటే ఆత్మయందు ఎప్పుడూ కూడా జ్ఞాపకము కలిగి ఉండి దాన్ని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఉంటాము. అప్పుడు మనలోనే మనంగా ఉండేటువంటి ఆ దైవమే జ్ఞానస్వరూపుడైపోతాడు. కనుక ఆయనే భగవంతుడైపోతాడు. కనుక ఆ జ్ఞానంలో ఉండే జ్ఞానమే నేనై ఉన్నానని భగవానుడు చెప్పడానికి కారణమైనది. ఇలా చాలా వరకు మనకి అనేకంగా ఆయన చెబుతూ మరి అన్నింటికీ మూలము నేనే అనేటువంటి పరమసత్యాన్ని ఇప్పుడు మనకి వ్యక్తీకరిస్తూ, యచ్చాపి సర్వభూతానాం బీజం తదామర్జున నతదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, ఇంతెందుకు, అన్ని భూతములకు నేనే మూల బీజము, చరాచర వస్తువుల్లో నేను కానిది ఏదియును లేనే లేదు అని తేల్చి చెప్పేశారు. ఇంకా ఎన్ని చెప్పుకున్నా ఇంతే అర్జున, ఇంతెందుకు, అన్ని భూతములకి కూడా మూల బీజము నేనై ఉన్నాను అన్నారు. అంటే విత్తనమే నేను. ఇంకా ఇది అదని కాదు, అన్ని భూతములకి సర్వభూతములకి కూడా విత్తనము నేనే ఉన్నాను. నేను లేనిది భూతము లేదు, మూల కారణము నేనే ఉన్నాను అని మనకిక్కడ పరమ సత్యాన్ని వెల్లడి చేసేసారు. కనుక చరాచర వస్తువుల్లో ఈ కదలినటువంటి చరాచర జగత్తులో నేను కానిదంటూ ఏదీ లేదు. కానీ గుర్తు కొరకు కొన్ని చెప్పారు ఇక్కడ పరమాత్మ. స్ఫురణలోకి తెచ్చుకోవడం కొరకు, ఓహో మనకి భగవాన్ ఈ వస్తువులు ఇలా ఉన్నానని చెప్పారు. సూర్యుడిని చూడగానే ఓ ప్రకాశం, ఇదే కదా పరమాత్మది అని మనం తప్పకుండా ఒక పవిత్ర భావంతో అక్కడ భగవంతుని యొక్క స్మృతికి తెచ్చుకుంటాం. కనుక ఆ సూర్యుని నేను, చంద్రుని చూడగానే ఆ చల్లదనం యొక్క ఆహ్లాదంలో పరమాత్మని చూడాలి కనుక అక్కడ చంద్రుని నేను అన్నారు. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి విధానంలో మనం ఈ భౌతికములో అనుభవించే వాటిలో కొన్నిటిని మనకు తెలియచేశారు. కానీ అంత మాత్రంగా అవే పరమాత్మ అంశాలను మాత్రం అనుకోక్కర్లేదు, ఇది అంతటా ఉంటుంది. కనుక ఆయన కూడా చివరికి ఏం చెప్పారు, సర్వభూతములకి కూడా బీజము నేనే, కనుక అన్నింటికీ మూలము నేనే. కనుక ఎవరిని చూసినా దేన్ని చూసినా ఏ విషయము మనకు అనుభవానికి వస్తున్నా అన్నింట్లోనూ కూడా మనం ఏమి స్మృతిలో ఉంచుకోవాలంటే పరమాత్మ యొక్క తత్వాన్నే స్మృతిలో ఉంచుకోవాలి. అది లేకుండా ఎప్పుడు ఎక్కడ ఏది జరగదు. ఏది జరిగినా, ఏది వచ్చినా, ఏది అయినా, ఏది కాకున్నా అన్నింటికీ కారణము వెనకాల శక్తి ఉంది, అదే పరమాత్మ శక్తి, అదే బీజమై ఉన్నది అని దాన్ని ఎప్పుడు కూడా మరవకుండా మనము ఆ స్థితిలో ఉంటే దేన్నైనా స్వాగతించగలుగుతాం, దేన్నైనా సరే మనము తప్పకుండా స్వీకరణ చేయగలుగుతాం. ఇది మర్చిపోయినప్పుడే మనం కొన్నింటిని కోరి కొన్నింటిని దూషిస్తాం. కానీ ఇది గుర్తుపెట్టుకుంటే అన్నింటినీ ఒకే విధంగా మనం దర్శించగలుగుతాం. ఎవరి యందు కూడా ఎట్టి తారతమ్యము లేని విధంగా అందరినీ కూడా మనము ఏకభావనతోటి ఆదరించేటువంటి ప్రయత్నం ఉంటుంది. అందరితోటి కూడా మిత్ర స్వభావంగా మెలిగే విధానం ఉంటుంది. ఎందుకంటే ఇదే నిజమైనటువంటి దైవ దర్శనం. చెప్పాలంటే భగవంతుని ఎప్పుడో ఎక్కడో ఒకచోట మాత్రమే దర్శించండి అని చెబితే అది ఒక ప్రత్యేకమైనటువంటి భావనే అవుతుంది, అది యథార్థ దర్శనము కానే కాదు. కానీ భగవంతుని సర్వుల్లో సర్వత్రా అన్ని ప్రాణికోట్లలో సర్వజీవుల్లో చరము అచరమైనటువంటి అన్ని వస్తువులకి కూడా మూలము నేనే, కనుక అన్నిట్లో ఉన్నది నేనే అనేటువంటి పరమసత్యాన్ని ఇక్కడ మనకు చెప్పారు. కనుక ఆ విధంగా కనుక మనం పరమాత్మను దర్శించే ప్రయత్నము చేసినట్లయితే భగవంతుడు మనకు కనపడకుండా ఉండగలడా? సాధ్యమే కాదు. దేన్ని చూసినా నువ్వు దైవత్వాన్ని స్మరణకు తెచ్చుకుంటే దైవము నీకు కనపడకుండా దాగుకోగలడా? అసలు దాక్కునే విధానం ఉందా? లేనే లేదు. చూచే దృష్టి కనుక నువ్వు సవరించుకోగలిగితే భగవంతుడు ఎప్పుడూ సుస్పష్టమవుతూనే ఉంటాడు. ఆ చూచేటప్పుడు నీ భావాన్ని కనుక నువ్వు సరైనటువంటి విధానంలో స్ఫూర్తితో ఆ స్మృతిలో నువ్వు ఉంచుకోగలిగితే ఆ దైవత్వ స్థితి ఎప్పుడూ అనుభవానికి వస్తూనే ఉంటుంది. దానికి అన్యమైన భిన్నమైన రీతిలో మనం ఉన్నప్పుడే
మనకి అది అర్థం కాకుండా అయిపోతుంది. అది తెలుసుకునేటువంటి స్థితి మనకి లేకుండా అయిపోతుంది. అది ఉన్నప్పటికీ కూడా దాన్ని గ్రహించుకునేటువంటి శక్తి మనకి లేకుండా అయిపోతుంది. కనుక అన్ని భూతములకి మూలము బీజము నేనే అయ్యున్నాననేటువంటి ఈ స్ఫురణ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నేను కానిది ఏది లేదు కనుక అన్నింటిలో కూడా నన్నే దర్శించు అని దీని యొక్క భావన ఉన్నది. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. పరంతప దివ్యములకు నా విభూతులకు అంతూ పంతూ లేని లేదు. అయినను వాటి వివరము గుర్తు కొరకు కొంత చెప్పితిని నీకు. దీనికి ఎంత చెప్పినా ఇంకా తరుగే లేదు, ఎంత చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటాయి. కనుక దివ్యములైన నా విభూతులకి అంతమనేది లేదు. కానీ గుర్తు కొరకు మాత్రం నువ్వు అడిగేవు కనుక నువ్వు గుర్తు పెట్టుకోవడానికి కొన్ని నీకు వివరించి చెప్పాను అర్జున అని చెబుతూ, యద్యద్విభూతి మత్సస్త్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంస సంభవం. ఐశ్వర్యవంతమును పుష్టివంతమును శోభావంతమును వికాసవంతమును అయిన వస్తువు అది ఏది అయినను నా కళా తేజముతో ఒప్పారుచున్నదని గ్రహింపము. ఎక్కడెక్కడైతే ఈ సృష్టిలో నువ్వు చాలా మంచి విధానములో ఐశ్వర్యయుక్తంగా పుష్టివంతముగా శోభాయవంతముగా సుందరముగా వికాసవంతముగా ఉంటుందో, ఎక్కడెక్కడ ఉత్తమమైన మేలైన స్థితి ఉంటుందో గొప్ప స్థితి ఉంటుందో అది అంతా కూడా నా కళా తేజస్సే అనేటువంటి విధానాన్ని గుర్తించుకో, గ్రహించు. కనుక ఎక్కడ ఉన్నతముందో అది నేనే, ఎవరిలో ఏ ఉన్నతమైన భావన ఉందో అది నేనే, ఉన్నతమైన కళ ఉందో అది నేనే. ఏ ప్రాణిలో ఏది లేకపోతే ఆ ప్రాణికి విలువ లేదో, అది ఉంటేనే ఆ ప్రాణికి విలువో, ఆ ఉన్నదేదో అది నేనే. ఇలాగ మనం గుర్తించాలి. సర్వులు ఎందు సర్వకాలములు ఎందు కూడా ఆ విధముగా భగవద్ విభూతిని మనం గుర్తించగలిగి ఉండాలి. కనుక ఎవరిలో ఏ కళ ఉన్నా, ఎవరిలో ఏ ఉత్తమ స్థితి ఉన్నా, ఎవరిలో ఏ చాతుర్యం ఉన్నా, ఏ యొక్క కుశలత్వం ఉన్నా, నైపుణ్యం ఉన్నా, అదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి. కనుక ఎవ్వరూ నాదని అహంకరించవలసిన అవసరమే లేదు. ఇతరులోది అలాగే గుర్తించాలి, మనలోది అలాగే గుర్తించాలి. ఆ పరమాత్మ యొక్క అంశయే ఈ విధంగా పనిచేస్తుంది అనే పరమ సత్యాన్ని ఎప్పుడూ మరవకూడదు, విస్మరణ చెయ్యకూడదు. అలాగే అందరిలో ఉన్నది కూడా అదే. కనుక మనకి మనం ఎప్పుడు అహంకారాన్ని తెచ్చుకోకూడదు. అందరిలో ఉన్నదాన్ని చాలా ఆనందంగా స్వీకరణ చేస్తూ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఎక్కడెక్కడ ఆ ఉన్నతమైన తత్వం ఉంటుందో దాన్ని మనం ప్రశంసిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నవాళ్ళం అవ్వాలి. ఆ విధముగా మనం పరమాత్మ యొక్క తత్వాన్ని ఎప్పుడూ కూడా స్ఫురణలో ఉంచుకోగలుగుతామని గుర్తించాలి. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, 1000 మాటలెందుకు? ఈ మొత్తము జగత్తు నా విశాల స్వరూపములోని ఒక్కింత భాగమునందు అణిగిపోయి వదిగి ఉన్నది. ఇంతకు చెప్పి చివరిగా భగవానుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఒకే ఒక్క మాటతో దీన్ని ముగించారు. అది ఏమిటి అంటే, ఇంత మాట ఎందుకు అర్జున, ఇన్ని మాటలు ఎందుకు, 1000 మాటలు ఎందుకు, ఎన్ని చెప్పినా ఇంక ఇలా ఉంటూనే ఉంటాయి. చివరిగా ఏం చెబుతున్నారు? ఈ మొత్తము జగత్తు యావత్తూ కూడా నా విశాల స్వరూపములో ఒక్కింత భాగమనందు రవ్వంతగా అణిగి వదిగిపోయి ఉన్నది. అంటే ఇంక ఎంతో అక్కడ ఖాళీగానే ఉంది. యావత్తు బ్రహ్మాండము కూడా ఆయన యొక్క విశాల స్వరూపములో ఒక్క అణువునందు ఒక్క భాగమునందు చాలా సూక్ష్మములో అణిగి ఒదిగి ఉన్నది. ఇంకెంత ఉన్నదో తెలియదు ఎవరికి. అసలు మనం అనుకునే ఈ బ్రహ్మాండం యావత్తు కూడా అక్కడ చాలా సూక్ష్మములో ఉన్నది. దీన్ని బట్టి పరమాత్మ యొక్క తత్వము ఎంత విశాలమైనది, అసలు ఊహకు అందుతుందా అనేది మనం గుర్తించాలి. ఏ విధంగా చూసుకున్నది ఊహకు కూడా అందేది కాదు. మరి
దీన్ని మనం ఎలా వర్ణించుకున్నా సరిపెట్టుకునేది కాదు, సరిపోయేది కాదు. దేనితో వర్ణిద్దామన్నా సరిపోల్చదగినది కాదు. అలా సరిపోల్చడానికి ఇంకొకటి వేరే ఏమీ లేదు. మనం ఈ బ్రహ్మాండాన్ని గొప్పదిగా భావిస్తూ ఉంటాం, చాలా విశాలంగా భావిస్తూ ఉంటాం. చూడండి, మనం ఎవరము దాన్ని బట్టి ఒక్కసారి మనం ఆలోచించుకోండి. మనం అనుకుంటున్నాం ఈ బ్రహ్మాండము చాలా గొప్పది, ఆ బ్రహ్మాండంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహంలో మనము ఆ గ్రహాన్ని కనుక్కున్నాం, ఈ గ్రహాన్ని కనుక్కున్నాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వచ్చాం, చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాం, గురుగ్రహం మీదకి వెళ్ళిపోతాం, శుక్రగ్రహం మీదకి ఎగిరిపోతాం అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా భగవంతుల్లో అయితే, పరమాత్మ ఏందైతే ఆ విశాల తత్వములో చాలా సూక్ష్మాతి సూక్ష్ములు ఇమిడిపోయి ఉన్నాయంట. మనం ఇంకా తెలుసుకోనివి, తెలుసుకున్నవి, తెలుసుకోలేనివి ఇంకా ఎన్నెన్నో మిగిలిపోయిన యావత్తు బ్రహ్మాండమంతా కూడా పరమాత్మలో చాలా సూక్ష్మాంశములో అమరి ఉన్నది, చాలా లిప్తపాటులో, చాలా లుప్తంగా ఉన్నది అని చెప్పేశారు ఇక్కడ. చూడండి, మనం దీన్ని బట్టి మన స్థితి ఏమిటో మనం ఒక్కసారి గుర్తించండి. మనం ఎంత అహాని పొందుతున్నాం. మన ఊరిలో ఒక చిన్న పేరు కలిగిన చిన్న ఒక విధానములో ఉంటేనే మనకి చాలా అహం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఎంత గొప్పవాడిని, నేను ఈ ఊరందరికీ నాయకుడిని, నేను ఒక ప్రెసిడెంట్ని అయి ఉన్నాను, లేకపోతే అదై ఉన్నానని మనకి ఎంతో అహం పుడుతుంది. కానీ భగవంతుడి యొక్క విశాల తత్వములో మరి అనంతతత్వాన్ని మనం గుర్తిస్తే, ఆ అనంతతత్వంలో అసలు మనం ఎక్కడున్నామో అని ప్రశ్నించుకుంటే అసలు ఆ విశాల తత్వములో మనం ఉన్నామా లేదా అనేటువంటి దానికి అసలు ఆ ప్రశ్నకు సమాధానమే రాదు. భగవంతుల్లో ఎక్కడో ఒక మూల అణిగిపోయినటువంటి ఆ బ్రహ్మాండం యావత్తు కూడా అందులో మూల అణిగిపోయి ఉంటే అందులో ఉన్నాం, ఎక్కడో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఈ బ్రహ్మాండములో ఎన్నెన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, నిండా భూగోళాలు ఉన్నాయి. ఇలాంటి భూమికి ఎన్నో ఉన్నాయట. మనము అలా ఉండేటువంటి ఒక్క భూమిలో ఉన్నాం మనం ఇంతకీ. మరి ఇంకా ఎన్నో ఉన్నాయి, అదేమీ మనకు తెలియదు. మనకు తెలిసింది ఎంత అని దీన్ని బట్టి గుర్తించుకోవాలి. ఇంతకీ ఆ ఉన్నటువంటి అనేకములో కోటాను కోట్లటువంటి ఆ గోళాల్లో ఒక్కొక్క చిన్ని గోళము, అది కూడా భగవంతుడు ఒక అంశ మాత్రం అణిగిపోయిన దాంట్లో ఒక చిన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ భూగోళములో కూడా మనం ఎవరమై ఉన్నామండి అంటే, ఆ భూగోళములో మళ్ళీ మరి ఎన్నెన్నో ఖండాలు, సముద్రాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాల్లో కూడా ఒక్కొనొక ఖండములో ఆసియా ఖండం అంటే అది ఎక్కడో పక్కన ఉంటుంది. ఆ ఆసియా ఖండములో కూడా మళ్ళీ ఒక్కొనొక దేశము, మన భారతదేశం అంటే ఎక్కడో చిన్న కిందిగా వేలాడుతూ ఉంటుంది. సరే, ఆ దేశంలో కూడా మనం ఎక్కడో ఉన్నామనుకుంటే ఆ దేశంలో మళ్ళీ ఎక్కడో పక్కమ్మట మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రం ఇంకా ఎంతో ఉంది. పోనీ ఆ రాష్ట్రం అంతా ఉన్నామంటే ఆ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నో జిల్లాలు, మండలాలు అన్నీ పోయి ఎక్కడికో వచ్చి మళ్ళీ దాని లోపలికి వస్తే మన యొక్క గ్రామం. పోనీ ఆ గ్రామం అంతటికి అంటే కాదు, మనలో మళ్ళీ అందులో ఒక చిన్న మనది ఒక గృహం. ఆ గృహంలో కూడా మనం ఎవరు అంటే అందులో ఒక సభ్యుడు, ఒక వ్యక్తిని. ఇంకా ఆ గృహంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇంతింత లోపలికి వెళ్ళిపోతే ఇంతకీ నువ్వు ఉనికి అక్కడ నేను ఇదిగో ఇక్కడున్నాను అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు మనసుతో ఊహించుకోవడానికి కూడా వీలుందా అంటే వీలే లేదు. అంత సూక్ష్మాతి సూక్ష్మం, అసలు చెప్పుకోవడానికి ఉన్నానా లేదా అన్నంత పరిధులు కూడా లేనటువంటి స్థానంలో మనం ఉండి ఎంత అహంకరిస్తున్నామండి. ఇంత గొప్పవాడినై ఉన్నాను, నా పేరు ఇదై ఉన్నది, నాకు ఇన్నున్నాయి, ఇంత జనబలం ఉంది, ఇంత ఐశ్వర్య బలం ఉంది, ఇంత పదవీ బలం ఉంది, నేను ఇంత గొప్పవాడిని అని మనము భావిస్తూ అహంకరిస్తున్నాం. కానీ భగవంతుని యొక్క విభూతిలో చూసుకుంటే ఆ విభూతిని అర్థం చేసుకున్న వాడికి ఈ దేహం అనేటువంటి ఈ పరిధి ఎంతటి అల్పమైనదో, బుద్భుతప్రాయమైనదో, ఎంతటి సూక్ష్మం కూడా చెప్పడానికి లేదు ఇక్కడ. అసలు ఉందో లేదో కూడా, అసలు పుట్టేనో లేదో కూడా, అసలు పుట్టిన కాలం ఎంతో కూడా పరిగణలో తీసుకోవడానికి కూడా వీలు లేనంత సమయంలో ఉన్నటువంటి వాళ్ళము ఏదో ఇక్కడ ఉండిపోయే వాళ్ళం అన్నంత గొప్పగా భావిస్తూ దీన్ని పట్టుకుని ఇక్కడే ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండిపోతామన్నంత నిశ్చింతగా దీన్ని చూసి మనము ఎంతో అహంకరిస్తున్నాం, అభిమానాన్ని పెంచుకుంటున్నాం. ఇదే నిజమనుకుని ఇక్కడిక్కడే భేదాన్ని పెంచుకుంటూ, తారతమ్యాల్ని ఎంచుకుంటూ, ఇతరులతో పోటీ పడుతూ ఏదో చేస్తున్నాం. కానీ ఇది అసలు
మెరుపు మెరిసినంతసేపు కూడా ఉంటుందో ఉండదో, అనంతకాలములో దీని యొక్క సమయం ఎంతండి అంటే మెరుపు మెరిసినంతసేపు అని కూడా చెప్పడానికి లేదు. అనంత విశ్వములో దీని యొక్క చోటు ఎంతండి అంటే అసలు భూమి మీద నిలపడానికంటే సూది మొన మోపినంత దాంట్లో కూడా నేను ఉంటానని చెప్పాడు. ఇంతకీ ఆ సూది మొన మోపినంత స్థలం కూడా మనం ఉన్నామో లేదో తెలియదు. అంతటి అల్పమైనటువంటి దీన్ని పట్టుకుని ఎంతో గొప్పది గొప్పది గొప్పదని దేహ పరిధిలో అహంకరిస్తూ ఉంటాం. ఇది తెలుసుకుంటే మన అహంకారాన్ని మనము నివృత్తి చేసుకోగలుగుతాం. ఈ స్ఫురణ కలిగితే, ఈ భావాన్ని తెచ్చుకుంటే, ఆహా ఇంత గొప్పదైన తత్వంలో మనము దీన్ని చూసుకునే ఇంత అని మనకి ఎప్పటికప్పుడు దాన్ని విడిచిపెట్టేటువంటి ఆ జాగృతి అనేది ఏర్పడుతుంది, ఆ లక్షణం వస్తుంది. అయితే మరి ఇంత అల్పమైనటువంటి దాన్ని మనం ఇంత గొప్పదిగా భావించడమే అజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. కనుక ఇది చాలా అల్పమని చెప్పుకుంటున్నాం, ఇంత విలువ లేనిదని చెప్పుకుంటున్నాం, ఇంత పనికిరానిదని చెప్పుకుంటున్నాం, ఇంత నాశవంతమైపోయేది అని చెప్పుకున్నాం. ఇదంతా నిజమే. కానీ ఒక సత్యం ఉందండి ఇందులో. ఎప్పుడు ఇదంతా అంటే నువ్వు ఒక పరిధిలో ఉన్నంత వరకు, అంటే నేను దేహము, పలానా రూపము నేను, పలానా నామము నాది, పలానా ఊరు నాది, పలానా ఇల్లు నాది, పలానా ప్రతిష్ట నాది అని ఎంతవరకైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, ఎంతవరకు దాంతో ఉంటావో అప్పుడు నువ్వు అంత అల్పస్థానంలో ఉన్నావు అని గుర్తించాలి. కానీ ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతుడివై ఈ నామము నాది కాదు, రూపము నాది కాదు, ఈ స్థానము నాది కాదు, ఇదేది కాదు, మరి ఏమి నీవు అంటే ఇదంతటినీ కూడా దేని ఎందైతే ఇముడ్చుకుని, ఇదంతా కూడా దేని ఎందైతే లయమవుతూ, దేని ఎందో ఎక్కడో అణుమాత్రంగా అణిగిపోయినటువంటి ఆ దైవత్వం ఉందే, ఆ పరమాత్మ శక్తి ఉంది, దాంట్లో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటి అంటే అది అన్నింటిలోనూ ఉన్నది, అంతర్యామిగా ఉన్నది. అంటే నాలోను కూడా ఉంది, అంటే నేను కూడా అదే ఉన్నాను. నాలోను అనేదానికంటే కూడా నేను అదే ఉన్నాను. కనుక అది ఎప్పుడవుతావు అంటే మరి దీన్ని త్యాగం చేసినప్పుడే అది అవ్వగలుగుతావు. దీన్ని పట్టుకుని ఉన్నావో, ఈ దేహాన్ని, దీనికి సంబంధించినటువంటి వీటి లక్షణాలన్నీ పట్టుకుని ఉన్నావో నువ్వు పరిమితి స్థాయిలో ఉండిపోతావు. చాలా చిన్నగా, లుప్తంగా, ఇందా చెప్పుకున్నట్టుగా నీకంటూ ప్రత్యేకతంటూ ఏమీ లేని చాలా పరిమితిలో ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే దీన్ని త్యాగం చేసేస్తావో, దీన్ని వదిలేస్తావో, నీ పైన కప్పుకున్న బురకాలంటే దీన్ని వదిలేస్తావో, నువ్వు ఆ సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోతావో, నువ్వు అప్పుడు అనంతతత్వంలోకి వెళ్ళిపోతావు. ఏ అనంతతత్వం అంటే ఇంతవరకు పరమాత్మ మనకి ఏదైతే చెబుతూ వచ్చారో, ఈ విశ్వము యావత్తు, ఈ బ్రహ్మాండం యావత్తు కూడా నాలో చాలా ఎక్కడో దాగిపోయి ఉన్నది, లుప్తముగా అని ఎక్కడో అణిగి ఉన్నదని చెప్పారే, ఆ అణిగి ఉన్న దాంట్లో కూడా నేనున్నాను, సర్వము నాలోనే ఉన్నది. కనుక ఆ అణిగి ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైన నీకు విలువ లేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు దీన్ని ఎప్పుడైతే వదిలేస్తావో, త్యాగం చేస్తావో, అప్పుడు నీవు ఆ అనంతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాంతో ఏకీకృతం కాగలుగుతావు. ఇది ఎలాగండి అంటే దీనికి ఒక ప్రామాణికంగా మనము మరి దీన్ని అర్థం చేసుకోవాలి అంటే చూడండి, ఒక వాన చినుకుంది. ఆ వాన చినుకు మరి దాని ఎక్కడి నుంచి బయలుదేరిందండి అంటే అది సముద్రంలోంచి బయలుదేరుతుంది. మరి ఎందువల్ల బయలుదేరిందండి అంటే సూర్యుని యొక్క తాపం వల్ల ఆ యొక్క వర్ష బిందువు అంటే ఆ నీరు తాపమును గురయ్యి ఆవిరిగా మారి ఆ ఆవిరంతా పైకి వెళ్ళిపోయి మేఘాన్ని రూపం దాల్చి, ఆ మేఘము గాలి తగిలినప్పుడు చల్లగాలికి అది ద్రవించి వర్షించి అందులోంచి పడినటువంటి ఒక చినుకే వాన చినుకు. ఇంతకీ వాన చినుకి మూలం ఎవరండి అంటే సముద్రమే, అక్కడి నుంచే పుట్టినటువంటి ఆ వాన చినుకు యొక్క గమ్యం ఏమిటండి, లక్ష్యం ఏమిటండి అంటే మళ్ళీ సముద్రానికి చేరుకోవడమే. అయితే మధ్యలో ఇది నేను వాన చినుకు అనుకుంటూ ఉందండి. ఈ వాన చినుకుగా ఉన్నంతకాలము అది ఎక్కడెక్కడో కురుస్తుంది, అక్కడే అయిపోతుంటుంది. ఎడారిలో వాన చినుకండి, ఎడారి భూమి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందంట, నాలుక తెరిచి పెట్టుకున్నట్టుగా వర్ష బిందువు కోసం.
సరే, అటువంటి ఎడారి నేల మీద ఒక్క బిందువు పడిందండి, వర్ష బిందువు. పడిన వెంటనే వాన చినుకు ఎక్కడ పడిందో చూద్దామని మనం వెళితే గుర్తు దొరుకుతుందా? అసలు ఎప్పుడు పడుతుందో అప్పుడే ఆవిరైపోయింది. వెంటనే ఇలా పడడం, భూమిని తాకడం, అక్కడ అది వేడి వేడి కాగి ఉంటుంది కనుక ఆ నేల పడిన వెంటనే అది మళ్ళీ వెంటనే ఆరిపోవడం, ఆవిరైపోవడం జరిగిపోతుంది. అంటే గుర్తు కూడా తెలియదండి. కానీ అదే వాన చినుకు అదృష్టం కొలది మరి సముద్రం మీదే పడిందండి. సముద్రం మీద పడినప్పుడు సముద్రం యొక్క నీటిలో అది ఇలా పడంగానే చినుకును అప్పుడు కూడా గుర్తించలేం. కానీ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఎక్కడుంది గమనించండి. అంటే సామాన్యమైన వాన చినుకు ఎడారి భూమి మీద పడడం లాంటిదే మనము దేహతత్వంతో ఉండడం. ఆ దేహ భావనతో ఉన్నప్పుడు ఆ వాన చినుకు ఎడారి నేల మీద పడగానే ఆవిరైపోయినట్టుగా దానికి అసలు గుర్తింపే లేదండి, అది మాయమైపోయింది. అలాగే మనం దేహభావనతో ఉన్నంత వరకు కూడా దీనికి ఆ విశాలమైనటువంటి పరబ్రహ్మతత్వంలో దీనికి అసలు ఎక్కడా కూడా స్థితే లేదు చెప్పాలంటే. అది ఎప్పుడు ఎక్కడ ఉందో లేదో కూడా చెప్పడానికి లేదు, దానికి ఉనికే లేదు. అలా ఉనికి లేని దాన్ని పట్టుకుని నేనున్నాను అనుకోవడమే భ్రమ అవుతుంది, భ్రాంతి అవుతుంది, అజ్ఞానం అవుతుంది. ఆ వాన చినుకుని నేను చినుకుని అనుకుని వచ్చి ఎడారి భూమిని తాకగానే అది ఎలా అయిపోయిందో, లుప్తమైపోయిందో, అలాగే మనం ఈ దేహభావనతో ఉన్నంత వరకు కూడా ఈ జీవుని అవస్థ అంతే, దీని ఉనికి అంతే, దీని భావన అంతే. కనుక దేహభావనతో ఉండడమే ఎడారి నేలను ఆశ్రయించటం. మరి అదే వాన చినుకు పుణ్య పరిపక్వత వల్ల మరి ఏమైందంటే ఆ వర్షబిందు సరాసరి ఆ యొక్క సముద్రం యొక్క జలాన్ని తాకిందండి. పడడమే సముద్రాన్ని తాకింది. తాకగానే అది కనిపించదు నిజమే అప్పుడు, కానీ లయమైపోయినా అది వెంటనే దానికి ఒక ఉనికి వచ్చేసిందండి. ఉనికి లేని దానికి ఉనికి వచ్చింది. ఎలా వచ్చిందండి? వెంటనే ఆ వాన చినుకు ఏమంటానో సరిపోతుంది అప్పుడంటే, నేను మహాసముద్రాన్నండి అనేస్తుంది. ఎడారిలో పడినప్పుడు దానికి అసలు అడ్రస్సే లేదు, అది ఉందో లేదో అసలు తెలియదు. కానీ సముద్రాన్ని తాకగానే వెంటనే అది ఏమంటుంటే అది ఒక చినుకే, కానీ నేను మహాసముద్రాన్ని అనేయగలుగుతుంది. అంటే పరమాత్మ యొక్క ఏకత్వాన్ని పొంది తాను వాన చినుకు అనే అభిమానాన్ని వదిలేసుకుంటే, అంటే నేను ప్రత్యేకమైన ఒక దేహాన్ని అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టగలిగితే ఆ జీవుడే పరమాత్మ యొక్క అనుసంధానపరుడే. అంటే ఆ సముద్రాన్నే తాకిన విధంగా ఆ వాన చినుకు ఆ సముద్రంలో లయమైన వెనువెంటనే ఎలా అయితే నేను మహాసముద్రాన్ని అనగలుగుతుందో, అలాగే ఈ దేహ స్వభావాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఆ అనంత తత్వంతో ఏకమయ్యి అదే పరబ్రహ్మతత్వముగా తను తాను అనుభవించగలుగుతుంది. ఈ రెండింటికి ఇంత వ్యత్యాసం ఉంది కనుక మనమే ఈ జ్ఞానాన్ని పొంది ఈ పరిమితమైనటువంటి లుప్తమైనటువంటి ఈ తత్వాన్ని విడిచిపెట్టి అనంతమైన తత్వాన్ని ఆశ్రయించగలిగి ఉండాలి. కనుక భగవంతుని యొక్క విభూతి తత్వంగా మనం ఇదంతా తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకుని అహంకారాన్ని విడిచిపెట్టి దేహ స్వభావాన్ని మర్చిపోయి దాన్ని త్యాగం చేసి ఆ పరమాత్మ యొక్క అనుసంధానం కొరకు ఎప్పుడూ కూడా మనము వేచి ఉండాలి. దాని కొరకు నిరంతర ప్రయత్నం చేయాలి. దీని యందు అహంకారాన్ని త్యాగం చేస్తూ ఉండాలి. కనుక ఆ స్వరూపములు ఒక్కింత భాగమునందు అణిగి ఉంది కనుక ఇది చాలా క్లుప్తమని తెలుసుకుని దీన్ని త్యాగం చేసి అనంతమైన పరబ్రహ్మతత్వాన్ని ఆశ్రయించాలని దీన్ని బట్టి మనం గుర్తించాలి. ఈ విధముగా భగవానుడు మనకి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ మరి చివరిగా మనకి ఈ భావాన్ని తెలియజేశారు. వచ్చే అధ్యాయాన్ని మరలా వచ్చే భాగంలో మనం ప్రారంభించుకుందాం. హరి ఓం తస్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10వ అధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం తస్సత్.